Um, so, Pawan, are you familiar with Canvas, right? So now you don't have any problems, right, Pawan? Yes, sir. Okay, Joel. మేడం గారు మేడం గారు ఎవరు ఆ, రమ్య గారు. ఓకే మేడం. సో ఓకే. సో ఓకే, మనం టైం అయిపోయింది కాబట్టి మనం స్టార్ట్ చేస్తాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ Java full stack course. Today I would like to start with a word of prayer. I would like to start this meeting with a word of prayer, then we'll go further to discuss data structures and algorithms. A Father in heaven, grateful for today and the opportunity to be in this class. Father, please bless each one of them to have knowledge and wisdom to succeed in this career. Father, please bless them according to their desire and willingness to learn the concept. Father, as we ask the Spirit and guidance to help us so that we will be succeed in this wonderful tech career. Also, please bless this diligent and wonderful students, those who are making impact on their life. Father, also bless me that so I may help them to find a great career opportunities, help them to find jobs and prepare for them their interviews and stuff. Father, as we begin this class, be with us and help us to have a wonderful career and wonderful spirit and wonderful knowledge. We love you and we say these things in the name of Jesus Christ. Amen. Okay, సో ఫస్ట్ క్వశ్చన్, మీలో ఎంతమందికి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఐడియా ఉంది? బీ హానెస్ట్. ఓకే. సో ఓకే, అనిల్ లెఫ్ట్ ద మీటింగ్. సో ఓకే, వెంకట గోపి, సూర్య ప్రమోద్, పవన్ కుమార్, శ్రీకాంత్, జోయల్ అండ్ గాయత్రి. సో అనిల్ బ్యాక్ వచ్చి, సో మీకు um, uh, uh, ఒకవేళ తెలిగిపోతే, ఒకవేళ ఎవరికైనా ఇందులో చాలామందికి ఎవరికైనా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేది తెలియకపోతే నేను జస్ట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక టూ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని మీద ఇంప్లిమెంటేషన్ చేస్తే సో దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఏ. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఇప్పుడు. ఓకే, సో టైం అయిపోతుంది. ఓకే,
um, so సో 1 minute ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. హలో sister Swartz, I'm very sorry. I'm helping students with the programming. Hello sister, can you hear me? Hello. సో ఓకే, సో ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ గురించి చూద్దాం. ఒక్క నిమిషం. హలో సిస్టర్. సారీ సిస్టర్, ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ హెల్పింగ్ స్టూడెంట్స్. సో yes, can I call you tomorrow morning? Sorry, before 7? Okay sister. Yeah, thank you sister. Okay sister, bye. Okay, so um, సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ గురించి. సో డేటా అంటే మనందరికీ తెలుసు, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అని, ఆల్గరిథమ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేసి. సో ఇది దేని గురించి యూజ్ చేస్తామంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో వై టు లెర్న్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్? సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీస్ త్రీ థింగ్స్. సో as applications are getting complex and data rich, there are three common problems that application face nowadays. ఒకటి, consider an inventory of 1 million items of a store. If the application is to search an item, it has to search an item in 1 million items. Every time slowing down the search. As data grows, search will become slower. Process speed, although being very high, falls limited if the data grows to billion records. Multiple requests, as thousands of users can search data simultaneously on a web server. Even the fast server fails while searching the data. సో ఈ మూడిట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎందుకు మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేయాలనేసి. సో సో ఎందుకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేయాలనేది చూస్తే, ఇప్పుడు సో సారీ సో మనం ఏదైనా ఇప్పుడు లెట్స్ ఒక ఎరే ఉందనుకోండి, ఇలా. సో ఓకే, సో పెన్ ఎక్కడ ఉంది? ఓకే, సో మనకి సో ఈ స్క్రీన్ కనబడుతుంది కదమ్మా మీకు? Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఎరే తీసుకున్నాం అనుకోండి. ఈ ఎరేలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5, 4, 3, 2 అనేసి. సో ప్రతిదానికి మనం ఎలా యాక్సెస్ చేస్తాం అంటే 0, 1, 2, 3 అని ఇండెక్స్ నెంబర్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం. అయితే దీనికి ఏంటంటే మెమరీ లొకేషన్ ఉంటుంది, ఈచ్ ఎలిమెంట్ హ్యాజ్ ఏ మెమరీ లొకేషన్ అని. సో ఈచ్ ఎలిమెంట్ హ్యాజ్ ఏ మెమరీ లొకేషన్ అనేసి. సో ఇప్పుడు ఇది 101 అనుకోండి, ఎలిమెంట్ 0లో ఉన్నది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందంటే, ఇక్కడ ఉన్న నెంబర్ని, ఇక్కడ 0 ఏదైతే ఇండెక్స్ నెంబర్ ఉందో ఈ నెంబర్ యాడ్ చేస్తాం. ఈ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఏంటవుతుంది అంటే 0 + 1 + 2 + 3 అంటే మీరు ఇలా అన్నీ యాడ్ చేయకూడదు, ఈ నెంబర్కి ఈ నెంబరే యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 0 + 3 అంటే 4, అంటే దీని మెమరీ అడ్రస్ ఎంత, మెమరీ లొకేషన్ ఏంటి అంటే 104.
సో ఇక్కడ ప్రతిదానికి మెమరీ అడ్రస్ ఉంటుంది. అంటే ఎవ్రీ మెమరీ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెమరీ లొకేషన్. ఇదెందుకు డేటా స్ట్రక్చర్స్లో మనం నేర్చుకుంటున్నాం తెలుసుకోవడానికి ఏంటంటే, మనం యాక్సెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ నోస్ ద మెమరీ. దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్. అంటే మనం కంప్యూటర్ ఏం చేస్తుందంటే మెమరీ లొకేషన్ ఏమైతే ఉందో దానికి తెలుసు, దాన్ని బట్టి యాక్సెస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంట్ ఇచ్చాం అనుకోండి, ఇంట్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 4 bytes. సో మనం తీసుకునే ఆ బైట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఎలిమెంట్స్ ఇప్పుడు ఇంటూ టూ బైట్స్ తీసుకుంటుందో 8 బైట్స్ తీసుకుంటుందో చూడండి. ఇప్పుడు సపోజ్ సో ఓకే, అయితే సో అప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక్కటి లెట్స్ సే ఇప్పుడు ఇది టూ బైట్స్ తీసుకుంది అనుకోండి. ఇది 2 బైట్స్ తీసుకుంటే అప్పుడు టోటల్ ఎన్ని బైట్స్ అవుతాయి అంటే 8 బైట్స్ అవుతాయి. సో ఆమ్, సో అంటే మీకు కంప్లీట్గా చెప్పకుండా సింపుల్గా ఇప్పుడు మీరు డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్లోని ఎందుకు యూజ్ చేస్తాం అంటే టైం కాంప్లెక్సిటీ గురించి యూజ్ చేస్తాం. దాని గురించి నేను మీకు సింపుల్గా ఏం చేస్తానంటే తక్కువ టైంలో, అంటే అది చేసేది తక్కువ టైంలోని మనకి ఏ ఆల్గారిథం అనేది యూజ్ చేస్తే, ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తే మనం త్వరగా అంటే అది తక్కువ టైంలో అయిపోద్ది అనేసి. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇందాక 3 పాయింట్స్లో ఒకటి చెప్పాను. సో అందరూ కూడా ఆమ్, ఒక వెబ్సైట్ని అందరూ కూడా ఒకేసారి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది ఆ, ఒక ఇద్దరు యూజ్ చేశారనుకోండి తక్కువ టైంలో అది రన్ అవుతుంది. అదే తక్కువ టైంలోనే ఒక 1000 మెంబర్స్ అయ్యారనుకోండి అది డౌన్ అయిపోద్ది. ఆ డౌన్ అవ్వకుండా స్పీడ్గా ఉండాలంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనే ఒక టాపిక్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ టాపిక్ వల్ల మనం అది యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మనం అంటే ప్రతి ప్రాబ్లం వరకు తెలియాలి. సో ఆ, ఎప్పుడు మనం ఏది యూజ్ చేస్తే మంచిదని. సో ఇక్కడ నేను ఆల్రెడీ రాసించాను. ఇక్కడ మీరు ద బెస్ట్ ఏంటంటే బిగ్ ఓ నోటేషన్ అంటారు దీన్ని. బిగ్ ఓ నోటేషన్లోని ఓ లాగ్ ఎన్, ఓ ఆఫ్ వన్ అనేది కాన్స్టెంట్. సో సారీ ఇక్కడ రాస్తాను. సో ఓ ఆఫ్ వన్ అనేది కాన్స్టెంట్. సో నేను ఇది షార్ట్గా చెప్తున్నాను, బ్రీఫ్గా. మళ్ళీ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈ టాపిక్స్ వచ్చినప్పుడు నేను అది కవర్ చేస్తాను. ఎందుకంటే దీని మీద కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ చేయడం కోసమని. అయితే 0 1 కాన్స్టెంట్, తర్వాత ఓ లాగ్ ఎన్, దీన్ని ఏమంటారంటే లాగరిథమిక్ టైం అంటాం. లాగరిథమిక్ టైము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓ ఆఫ్ ఎన్ లీనియర్ టైము, ఓ ఎన్ లాగ్ ఎన్ ఈక్వల్ టు ఇది లీనియర్ అర్థమెటిక్ టైం అంటారు, టైం అని. సో ఇంకోటి ఏంటంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఇది క్వాడ్రాటిక్ టైం అంటారు. ఓకే, సో ఇందులో అయితే ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది ఏంటి అనేది మీరు తర్వాత డీప్గా నేర్చుకోగలరు. ఇప్పుడు బిగ్ ఓ నోటేషన్లోని మనం ఇవి దేనికి యూజ్ చేసామంటే కాన్స్టెంట్ టైము, ఇవి బెస్ట్ అంటే ఒకదాని తర్వాత ఒకటని, లేదంటే ఎన్ ఫ్యాక్టోరియల్, ఇది లాస్ట్ వరస్ట్ కేస్ ఇది. సో 0 ఆఫ్ 1 కాన్స్టెంట్ అంటే ఈ టైము ఈ 1 2 3 4 5 అని ఈ నెంబర్స్ ఇచ్చాను కదా, ఇందులో ఫస్ట్ అనుకోండి టైం కాంప్లెక్సిటీ, అది చాలా మంచి బిగ్ ఓ నోటేషన్ మంచిది అనేసి, అంటే ఫాస్ట్గా మనం యూజ్ చేయొచ్చు, ఫాస్ట్గా ఉంటుంది అనేసి. సో దాని తర్వాత బెటర్ ఇది, దానికన్నా వరస్ట్ ఇది, దీనికన్నా వరస్ట్ ఇది, దీనికన్నా వరస్ట్. సో ఇది బెస్ట్. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్స్లో ఏంటంటే 2 చెప్తాం. 2 సింపుల్గా
రెండు టాపిక్స్. ఆ రెండు టాపిక్స్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. ఓకే, ఫస్ట్ మనం దేని గురించి యూజ్ చేస్తాం అనేది ఈ వెబ్సైట్లో మీరు ఈ 3 పాయింట్స్ చూడండి. నేను మీకు సింపుల్గా చెప్తున్నాను. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషను, ఆల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ రెండు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ స్టెప్ 1 స్టెప్ 3 ఇవన్నీ తర్వాత మనం నేర్చుకోవచ్చు. సో ఈరోజు నేర్చుకునేది ఎందుకంటే బిగ్ ఓ నోటేషను దేనికోసం అనేది యూజ్ చేస్తాం, ఎందుకు మనం యూజ్ చేయాలనేసి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నేను లీనియర్ డేటా స్ట్రక్చర్ తీసుకుంటాను. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో సింపుల్గా లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఉన్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఉన్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు సో లీనియర్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఉన్న లెట్స్ సే ఇప్పుడు లీనియర్ స్ట్రక్చరు ఓకే. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ గురించి నేర్చుకుందాం. ఓకే, లీనియర్ సెర్చ్ గురించి నేర్చుకుందాం. లీనియర్ సెర్చ్ గురించి నేర్చుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. 5, 6, 7, 13, 16. సో 0, 1, 2, 3, 4. సో అవర్ టార్గెట్ వాల్యూ ఈక్వల్ టు 13 అనుకోండి. ఓకే, అవర్ టార్గెట్ వాల్యూ 13 అనుకోండి. సో లీనియర్ సెర్చ్లో ఏం చేస్తుందంటే ఇది ప్రతి మన టార్గెట్ వాల్యూ ఎక్కడ ఉంది, ఇండెక్స్ 3లో ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేస్తుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ని విజిట్ చేస్తుంది. అంటే ఇందులో ఉందా, ఈ 0 ఇండెక్స్లో ఉందా, 1 ఇండెక్స్లో ఉందా, సెకండ్ ఇండెక్స్లో ఉందా, థర్డ్ ఇండెక్స్లో ఉంది. సో మనకి 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం చెప్పేసాం అంటే ఫోర్త్లో థర్డ్లో ఉందనేసి, ఇండెక్స్ నెంబర్ 3లో ఉందనేసి మనకు టార్గెట్ వాల్యూ. అదే ఇప్పుడు అయితే లీనియర్ సెర్చ్లోని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి లెట్స్ సే ఇప్పుడు మనకి టార్గెట్ వాల్యూ 5 అనుకోండి, అప్పుడు ఈ 0 ఇండెక్స్లో ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే వెంటనే ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఏంటవుతుందంటే సో అప్పుడు దీని వాల్యూ ఏంటవుతుందంటే ఓ ఆఫ్ 1. సో కాన్స్టెంట్ అంటే ద బెస్ట్ టైం అనేసి. సో లీనియర్ సెర్చ్ గురించి సింపుల్గా అంటే ఇది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోని సో అయితే ఇది ఇంట్ నమ్ అనుకుందాం, ఓకే అరే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఎక్కడుంది మనకి వాల్యూ num2 ఈక్వల్ టు మనకు కావాల్సిన వాల్యూ 3లో ఉంది, num3 ఈక్వల్ టు 13. సో అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్తుంది లీనియర్ సెర్చ్ అనేది. సో లీనియర్ సెర్చ్ ఏంటంటే 1 by 1 చెక్ చేసుకొని ఎక్కడుందో వెళ్తుంది. అదే ఒకవేళ మనకి కావాల్సిన వాల్యూ ఫస్ట్లో ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఏంటంటే బిగ్ ఆఫ్ 1. బిగ్ ఆఫ్ 1 అనేది వెరీ గుడ్ అంటే బిగ్ ఓ నోటేషన్ అనేది ఈ బిగ్ ఆఫ్ 1 అనేది బెస్ట్ అనేసి. సో అలా కాకుండా మనకి ఇప్పుడు 1000 లైన్ అంటే 1లో ఫైండ్ అవుట్ చేస్తే మంచిదని, అలా కాకుండా ఎక్కడో 1000 లైన్ ఇప్పుడు మనకి ఎరైలో 1000 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కష్టం అయిపోద్ది. సో దీనికి ధీటుగా మనం ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్కి త్వరగా మనం ఏది యూజ్ చేస్తామంటే బైనరీ సెర్చ్. ఓకే, బైనరీ సెర్చ్లో సో బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజు ఓకే, సో బైనరీ సెర్చ్లో మనకి 5, 6, 8, 9, 11, 13, 17 లెట్స్ సే 0, 1, 2, 3, 4, 5, 6. ఓకే, లీనియర్ సెర్చ్లో ఏం చేస్తుందంటే అది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటుంది, మనకు కావాల్సిన టార్గెట్ వాల్యూ ఎక్కడుందో అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే బైనరీ సెర్చ్
లెట్స్ ఇది 0 1 2 3 4 5 6 ఈ స్టార్టింగ్ జీరో ఇండెక్స్ని స్టార్టింగ్ అని, రిమైనింగ్ లాస్ట్ ఉన్నదాన్ని ఎండ్ అనేసి, స్టార్ట్ టు ఎండ్. ఇందులో మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎస్ ప్లస్ ఈ బై 2 మిడ్ పాయింట్ చేయడం. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో జీరోలోని జీరో ప్లస్ ఈ ఎంత ఉంది? ఈ వాల్యూ 6 ఉంది. సో 0 ప్లస్ 6 అంటే బై 2 చేయాలి. 0 ప్లస్ 6 అంటే 6/2. 6/2 అంటే 3. సో మన టార్గెట్ వాల్యూ, ఫర్ సపోజ్ మనం ఇంకా టార్గెట్ వాల్యూ చూసుకో. ఒకవేళ టార్గెట్ వాల్యూ ఈక్వల్ టు లెట్స్ సే, టార్గెట్ వాల్యూ అంటే మనం సెర్చ్ చేయవలసింది, ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ టార్గెట్ వాల్యూ 8 అనుకోండి. మనకి టార్గెట్ వాల్యూ 8 అనుకోండి. ఇప్పుడు మనకి ఇండెక్స్ అంటే మీడియన్ ఎంత వచ్చింది? మీడియన్ 3 వచ్చింది. సో 3 వచ్చింది కాబట్టి ఒకవేళ మనకి ఏ వాల్యూ మన టార్గెట్ వాల్యూ కన్నా పెద్దది ఉంది, ఓకే, మన టార్గెట్ వాల్యూ, మనకు కావాల్సిన టార్గెట్ వాల్యూ ఎంత? 8. మనకు వచ్చిన మీడియం వాల్యూ ఎంత? ఇండెక్స్ 3. ఎంత? ఇండెక్స్ 3లో ఏముంది? 9 ఉంది. సో ఆ మీడియం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వదిలి మిగతాని స్కిప్ చేసేయడమే. అప్పుడు బైనరీ సెర్చ్లో అప్పుడు ఏం చేస్తాం అంటే రిమైనింగ్ వాల్యూస్ ఏటున్నాయి? 5 6 8 9. సో అగైన్ 0 1 2 3. సో మళ్ళీ 0 ప్లస్ 3 అంటే 3/2 అంటే 1.5 వచ్చింది. అంటే మన ఫ్లోట్ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే నియరెస్ట్ ఇంటీజర్ 1. సో 1లో ఏముంది? 6 ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే 8. అంటే 6 కన్నా ముందు, మీడియం కన్నా ముందున్న వాల్యూని ఎలిమినేట్ చేసేస్తాం. ఆ రిమైనింగ్ వాల్యూస్ని తీసుకుంటాం. 6 8 9. 6 8 9 తీసుకొని మళ్ళీ 0 ఇక్కడ ఉన్న వాల్యూస్ని 1 2 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు 2/2 చేస్తే మనకి 1 వస్తుంది. ఇందులో ఉంది, ఈ వాల్యూ ఉంది. సో అలా కాకుండా ఇది 1లో ఉంది కదా, 1 2 3 అనుకోండి. అప్పుడు ఏంటవుతుందంటే 1 + 3 4. 4/2 అంటే 2. అంటే ఈ మనకి ఎందులో ఉందా వాల్యూ? 2లో ఉంది. మనకు టార్గెట్ వాల్యూ కావాలి. సో బైనరీ సెర్చ్కి లీనియర్ సెర్చ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్ సింపుల్గా ఏంటంటే దీని టైం ఎఫిషియన్సీ గురించి యూజ్ చేస్తాం. అందులో బిగ్ ఓ నొటేషన్లోని ఈ చార్ట్, బిగ్ ఓ నొటేషన్లోని టైం కాంప్లెక్సిటీలో మనం కాంప్లెక్సిటీ చార్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే O of n, O log n, O of 1. అంటే ఇది మంచి, అంటే ఫాస్టెస్ట్, దాని తర్వాత కొంచెం ఫాస్ట్, అంటే దీనికన్నా ఇది వరస్ట్, దీనికన్నా ఇది వరస్ట్, దీనికన్నా ఇది వరస్ట్, దీనికన్నా ఇది వరస్ట్, దీనికన్నా ఇది వరస్ట్. సో ఏ టైం ఎప్పుడు ఏది యూజ్ చేయాలని, అంటే ఏది తీసుకుంటే బేగా మనం అల్గరిథము స్పీడ్గా పనిచేస్తుంది అనేసి. సో ఓకే. సో ఇప్పుడు నేను మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మీకు అర్థం ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఆ స్టెప్స్ మీకు చెప్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అవి, ఆ స్టెప్స్ చెప్పి దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో ఇది త్వరగా 5 అవర్స్లో, అంటే 5 డేస్లో అయితే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మన జావా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాంతోపాటు మీకు ఆల్టర్నేటివ్గా కోడింగ్ ఛాలెంజెస్, లీడ్ కోడ్ ఛాలెంజెస్ చెప్పడానికి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది చెప్పాను. సో ఇందులో ఉన్న 5 స్టెప్స్ మీరు చూస్తే, ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ద 0th ఇండెక్స్ ఆఫ్ ద ఇన్పుట్ అరే, కంపేర్ ద కీ వాల్యూ విత్ ద వాల్యూ ప్రజెంట్ ఇన్ ద 0th ఇండెక్స్. సో ఆ టార్గెట్ వాల్యూ అంటే ఇక్కడ లీనియర్ సెర్చ్ ఈజ్ a type of sequential search algorithm. In this method, every element within this input array is traversed and compared with the key element
టు బీ ఫౌండ్. ఇఫ్ ఏ మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద అరే ద సెర్చ్ ఈస్ సెట్ టు బి సక్సెస్ఫుల్. ఒకవేళ మనం టార్గెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తే కీ వాల్యూ, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే రిటర్న్ చేసేస్తుంది. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూ ఉంటే రిటర్న్ చేస్తుంది, లేకపోతే -1 అనేసి. సో ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాచ్ ఫౌండ్ ఇన్ ద సెర్చ్ సెట్ టు బి అన్సక్సెస్ఫుల్ అండ్ గివ్స్ ద వరస్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద గివెన్ యానిమేటెడ్ డయాగ్రామ్ వీఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఎలిమెంట్ 33. సో వీఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఎలిమెంట్ 33. ఇది ఏం చేస్తుందంటే దేర్ ఫోర్ ద లీనియర్ సెర్చ్ మెథడ్ సర్చెస్ ఫర్ ఇట్ సీక్వెన్షియల్లీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎలిమెంట్ అంటిల్ ఇట్స్ ఎండ్స్ మ్యాచ్. సో ఇదేంటంటే మనకున్న కీ టార్గెట్ వాల్యూ ఏదైతే ఉందో ప్రతి ఇండెక్స్లో దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఇందులో ఉందా, 0 ఇండెక్స్లో ఉందా అంటే, లేదంటే నెక్స్ట్లో ఉందా, తర్వాతలో ఉందని. సో ఇదేంటంటే ప్రతిదాన్ని వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అనేసి, ఎందుకంటే అలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇన్ ద సేమ్ డయాగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ అన్ ఎలిమెంట్ 46 దెన్ ఇట్ రిటర్న్స్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్ సిన్స్ 46 ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఇన్పుట్. సో లేదు కాబట్టి అన్సక్సెస్ఫుల్ సెర్చ్. సో ద ఆల్గారిథమ్ ఫర్ లీనియర్ సెర్చ్ ఈజ్ రిలేటివ్లీ సింపుల్. ద ప్రొసీజర్ స్టార్ట్స్ ఎట్ ద వెరీ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద ఇన్పుట్ అరే టు బి సెర్చ్డ్. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, దీంతో సెర్చ్ చేస్తుంది కీ మన టార్గెట్ వాల్యూ. సో ఇందులో 33 ఉందా అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంటుంది ఎక్కడైతే మన టార్గెట్ వాల్యూ మ్యాచ్ అవుతుందనేసి. ఇఫ్ ద వాల్యూ మ్యాచెస్ ద కీ మీన్స్ ద టార్గెట్ మీన్స్ లైక్ ద కీ రిటర్న్స్ ద పొజిషన్ అట్ విచ్ ద వాల్యూ వాస్ ఫౌండ్. అది పొజిషన్ రిటర్న్ చేస్తుంది. సపోజ్ మనకు 33 కావాలి కాబట్టి 0 1 2 3 4 5 6th. సో 6th ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. బై ద వే, సో అరేలో ప్రతిదీ కూడా ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ద వాల్యూ మ్యాచెస్ ద కీ అంటే టార్గెట్ వాల్యూ రిటర్న్స్ ద పొజిషన్. ఇఫ్ ద వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద కీ కంపేర్స్ ద ఎలిమెంట్ ఇన్ ద నెక్స్ట్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ దీంతో కంపేర్ చేస్తుంది, ఇది అవ్వకపోతే నెక్స్ట్ అవ్వకపోతే తర్వాత అవ్వకపోతే తర్వాతది, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. రిపీట్ స్టెప్ 3 అంటిల్ దెర్ ఈజ్ ఎ మ్యాచ్ ఫౌండ్. రిటర్న్ ద పొజిషన్ అట్ విచ్ ద మ్యాచ్ వాజ్ ఫౌండ్. ఇఫ్ ఈజ్ అ అన్సక్సెస్ఫుల్ సెర్చ్ ప్రింట్ దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ దన్ అరే. సో ఇక్కడ సో మీరు చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్ ఇండెక్స్లో ఉంటాయి. లీనియర్ సెర్చ్ ట్రావర్స్ త్రూ ఎవ్రీ ఎలిమెంట్ సీక్వెన్షియల్లీ. దేర్ ఫోర్ ద బెస్ట్ కేస్ ఈజ్ వెన్ ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఐటరేషన్. ద బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ వుడ్ బి 0 of 1, బిగ్ ఆఫ్ 1. అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉందనుకోండి, ద టైం కాంప్లెక్సిటీ ఏంటవుతుందంటే బిగ్ ఆఫ్ 1. However, the worst case of the linear search method would be an unsuccessful search that does not find the key value in the array. It performs n iterations. Therefore, the worst case time complexity of the linear search algorithm would be O of n. అంటే n అంటే ఆ లెంగ్త్ ఎంత అయితే ఉందో ప్రతి దాంతో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. సో లెట్ us look at the step by step searching for the key element, say 47 in an array using the linear search method. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ద లీనియర్ సెర్చ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0th ఇండెక్స్, కంపేర్ ద కీ ఎలిమెంట్ విత్ ద వాల్యూ ఇన్ ద 0th ఇండెక్స్ 34. ఇది దీంట్లో చెక్ చేస్తుంటుంది. చెక్ చేసిన హౌఎవర్ 44 డస్ నాట్ ఈక్వల్ టు 34, 47 డస్ నాట్ ఈక్వల్ టు 34. సో ఇట్ రిమూవ్స్ ద నెక్స్ట్ ఎలిమెంట్, ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో ద కీ కంపేర్డ్ విత్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే నెక్స్ట్ దీన్ని కంపేర్ చేస్తుంది, making the algorithm moves for another iteration. So the next element is compared with 47. They are both not matched, so the algorithm compares the further elements. Now the element in the third index 27 is compared with the key value 47. They are not equal, so the algorithm is pushed forward to check the next element. Idi. So comparing the element in the fourth index of the array 47 to the key 47, it is figured that both the elements match. సో మనం సెర్చ్ చేసే కీ అనే ఆ ఇండెక్స్లో ఎలిమెంట్ కూడా మ్యాచ్ అయితే నా ద పొజిషన్ ఇన్ విచ్ 47 ఈజ్ ప్రజెంట్ దట్ ఈస్ 4 ఈజ్ రిటర్న్డ్. సో ఇది ఇంప్లిమెంటేషన్ మనం జావాలో చూద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ ఒకసారి అర్థమైతే నేను ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళలోని లీనియర్ సెర్చ్ ఇప్పుడు చెప్పాను కదా, సింపుల్గా 1 మినిట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లీనియర్ సెర్చ్. ఇందులో ఎంతమందికి లీనియర్ సెర్చ్ అర్థం అవ్వలేదో హ్యాండ్ రైజ్ చేయండి. కాన్సెప్ట్. సో ఇప్పుడు మీ అందరికీ లీనియర్ సెర్చ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, గ్రేట్. సో అయితే మీకు క్వశ్చన్ కూడా రావచ్చు, ఎందుకు లీనియర్ సెర్చ్ని కానీ డేటా బైనరీ సెర్చ్ ఈ ఆల్గరిథమ్స్ని ఎందుకు యూజ్ చేయాలనేసి. త్వరగా అంటే ద బెస్ట్ ఓకే, ఎనీవేస్. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ ఆల్గరిథం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు బైనరీ సెర్చ్ ఆల్గరిథం. సో ఇక్కడ బైనరీ సెర్చ్ ఈజ్ ఎ ఫాస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ O of log n. సో సో దీనికి ఫస్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఓకే, O of log n అంటే ఇప్పుడు దిస్ సెర్చ్ ఆల్గరిథమ్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ కాంకర్ సిన్స్ ఇట్ డివైడ్స్ అరే ఇంటూ ఆఫ్ బిఫోర్ సర్చింగ్. అంటే ముందు ఏం చేస్తుందంటే, ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఆఫ్ 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 చేసుకుంటూ వెళ్తుంది. మనం తెలుగులో అదే మనం స్కూల్ డేస్లో యావరేజ్ అంటాం. అలాగే ఇక్కడ మీడియం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆఫ్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. సో అంతేగాని లీనియర్ సెర్చ్లో 1000 వాల్యూస్ ఉంటే 1000 కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అదే బైనరీ సెర్చ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 1000 కాస్త ఏమైపోద్ది అంటే 500 అయిపోద్ది, ఎందుకంటే ఆఫ్ అయిపోతాయి. తర్వాత 1500 కాస్త 250, 125 అలాగా అవి ఎన్ని ఐటరేషన్స్లో అయిపోతాయి అనేది చూద్దాం మనం. సో బైనరీ సెర్చ్ ఈజ్ ఎ ఫాస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ O log n. This search algorithm works on the principle of divide and conquer since it divides the array into half before searching. For this algorithm to work properly, the data collection should be in the stored form. Binary search looks for a particular key value by comparing the middle most item of the collection. మీకు ఇందాక చెప్పినట్టుగా if a match occurs then the index of item is returned. మనకి ఏదైతే మనం సెర్చ్ చేస్తున్న కీ ఆ టార్గెట్ వాల్యూ అయితే మ్యాచ్ అయితే అది రిటర్న్ చేస్తుంది. బట్ ఇఫ్ ద మిడిల్ ఐటమ్ హ్యాస్ ఎ వాల్యూ గ్రేటర్ దెన్ ద కీ వాల్యూ, ద రైట్ సబ్ ఏరియా ఆఫ్ ద మిడిల్ ఐటమ్ ఈజ్ సర్చ్డ్, అదర్వైజ్ ద లెఫ్ట్ సబ్ ఏరియా ఈజ్ సర్చ్డ్. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ రికర్సివ్లీ అంటిల్ ద సైజ్ ఆఫ్ సబ్ ఏరియా రెడ్యూసెస్ టు 0 స్టెప్స్. సో ఇది లెఫ్ట్ రైట్. Binary search algorithm is an interval searching method that performs the searching in intervals only. The input taken by the binary search algorithm must always be in stored array since it divides the array into subarrays based on the greater or lower values. The algorithm follows the procedure to below. సేమ్ దానిలాగే. సో ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే, గమనించవలసింది, సో ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ ద మిడిల్ ఐటమ్ ఇన్ ద అరే అండ్ కంపేర్ ఇట్ విత్ ది కీ వాల్యూ టు బి సర్చ్డ్. ఇందాక టార్గెట్ అన్నాం కదా, అక్కడ కీ. ఇఫ్ ఇట్ మ్యాచ్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ద మీడియన్. ఇక్కడ ఎలాగ కంపేర్ చేయాలంటే ఫస్ట్ 0లో ఉన్న 0 + 9/2 చేయాలి. అప్పుడు ఏంటవుతుంది, సెలెక్ట్ ద మిడిల్ ఐటమ్ ఇన్ ద అరే అండ్ కంపేర్ ఇట్ విత్ ద కీ వాల్యూ టు బి సర్చ్డ్ ఇఫ్ ఇట్ మ్యాచ్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ద మీడియన్. సో ఇది ఇలా తీసుకున్నా సరే మ్యాచ్ చేయొచ్చు. బట్ ద బెస్ట్ వే ఏంటంటే, ఇఫ్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ ద కీ వాల్యూ, చెక్ ఇఫ్ ద కీ వాల్యూ ఈజ్ ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ద మిడిల్ వాల్యూ. మనకు వచ్చిన మీడియంకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనుకోండి మనం చేసిన తర్వాత. అప్పుడు సో సపోజ్ మనకి కావాల్సిందే వచ్చింది అనుకోండి, మనకి మీడియం వాల్యూ 4, మన టార్గెట్ వాల్యూ 27 అనుకోండి, రిటర్న్ చేసేస్తుంది.
ఒకవేళ అది కాకపోయింది అనుకోండి, మనం చేసింది కాకపోతే ఏడవుతుంది, ఇఫ్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ వి మూవ్ రైట్ సైడ్, ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దెన్ we should move left side. If it does not match the key value, check if the key value is either greater than or less than median value. First check చేస్తాం. If the key value is greater, perform the search in the right sub array. అంటే ఏం చేస్తాం, if the number is greater we should move to the right side అని. If the key is greater అంటే అది, but if the key is lower than the median value, perform the search in the left sub array. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. రిపీట్ ఇవి చేస్తాం until the size sub array becomes 1. If the key value does not exist in the array, then the algorithm returns unsuccessful search. ఓకే, సో మేక్ షూర్ దట్ ఇవి మీరు ఇక్కడ చూసినట్టుగైతే ఎగ్జాంపుల్లోని ఇవన్నీ సార్టింగ్ ఎరే సార్ట్ చేసి ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ సెర్చ్ టు వర్క్, it is mandatory for the target array to be sorted. We shall learn the process of binary search. Binary search with a pictorial example. The following is our sorted array, and let us assume that we need to search the location of value 31 using binary search. ఇప్పుడు 31 అనుకోండి, లెట్స్ అవర్ కీ వాల్యూ 31 కదా, అప్పుడు మనం ఎలా చేయాలో అనేసి నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది కూడా అంతే, ముందు ఆఫ్ చేసుకుంటాం, ఆ టార్గెట్ వాల్యూకి మనకు వచ్చిన మీడియంతో కంపేర్ చేస్తాం. ఒకవేళ పెద్ద వాల్యూ అయితే మనం రైట్ సైడ్ మూవ్ అవుతాం, చిన్నగా వస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేసి నేను చూపిస్తాను స్లోగా. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ సెర్చ్ అండ్, ఒక్క నిమిషం ఇక్కడ. ఓకే, సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్, వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ ది బైనరీ సెర్చ్. ఓకే, గ్రేట్. సో వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ ద లీనియర్ సెర్చ్ అని. ఓకే, సో నాకు ఎవరైనా మీలో రెస్పాండ్ అయ్యి చెప్పండి. శ్రీకాంత్ ఉన్నాడు, అన్నీలు ఉన్నారు, రమ్య మేడం గారు, పవన్, రాకేష్, గ్రేట్, సూర్య, ప్రమోద్ ఉన్నారు, వెంకట గోపి ఈరోజు వచ్చారు, గాయత్రి కూడా ఈరోజు వచ్చారు, మిగతాలందరూ పాత వాళ్ళు. ఓకే, సో ఏంటంటే సో మేడం గారు, రమ్య మేడం గారు, ఫస్ట్ మీకే క్వశ్చన్. మీకు అర్థమైంది మేడం లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ గురించి? అర్థమైంది సార్. కాన్సెప్ట్ అర్థమైంది కదా మేడం? అర్థమైంది సార్. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోని మీకు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్లోని మీకు అడిగితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్, వాట్ ఈస్ ద బిగ్ ఓ నొటేషన్ ఆఫ్ లీనియర్ సెర్చ్ అనేసి అడుగుతారు. సో దాన్ని మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద మీరే కాదు మేడం, మిగతా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ సెర్చ్ అండ్ లీనియర్ సెర్చ్? సో అందరూ కూడా ఆన్సర్ చేయండి. చెప్పండి మేడం. లీనియర్ సెర్చ్తో కంపేర్ చేసుకుంటే బైనరీ సెర్చ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా సొల్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, టైం రెడ్యూస్ చేస్తుంది. గ్రేట్ మేడం. ఇదైతే లీనియర్ సెర్చ్ అంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. అదేంటంటే హాఫ్ చేసి, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ హాఫ్ చేసి ఆ మీడియన్ని తీసుకొని ఆ కీ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ ఉంటే అది రైట్ సైడ్కి వెళ్తుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్కి వచ్చి చెక్ చేస్తూ అలా మనకి ఎప్పుడైతే ఎగ్జాక్ట్ వాల్యూ కావాలో అక్కడికి వచ్చినప్పుడు అది తీసుకుంటుంది సార్. ఓకే మేడం, గ్రేట్. ఇంకొకరు ఆన్సర్ చేయండి. సో ఎవరైనా ఆన్సర్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా, దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్, ఇందులో ఆన్సర్లో తప్పు రైట్ లేదు, నాకు తెలియాలి. సో నేను కూడా మీకు మళ్ళీ మీరు చెప్పిన వెంటనే నేను ఆన్సర్ చేస్తాను. జస్ట్ 1 minute మనం ఆన్సర్ చేయాలి. అప్పుడు నేను సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్, దాని మీద ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం చేస్తాం అంతే. సో డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ త్వరగా కంప్లీట్ చేసి రోజుకి లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి మీకు క్యాన్వాస్లో అప్లోడ్ చేస్తున్నా. అది ఇద్దరిద్దరు కలిసి చేయగలరు. మీకు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతే.
సో నెక్స్ట్ చెప్పండి, ఎవరో ఒకరు ఆన్సర్ చేయండి. అందరూ కూడా ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయాలి. మీకు తెలిసింది ఇప్పుడు మాకు అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ చెప్తాను. తెలిసింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అందులో ఏం అర్థమైందో చెప్పండి స్పీడ్గా, టైం అయిపోతుంది. సార్ సార్ మళ్ళీ చెప్తారా? నేను చెప్పినా సార్. చెప్పు నాన్న. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ చూసుకున్నట్టయితే both are for searching the target element, but one is better than other. When coming to linear search ఏంటంటే మనం త్రూ ద లిస్ట్ మనం ట్రావర్స్ అయ్యి మన లిస్ట్లోని ఎలిమెంట్ని తీసుకోవాలి. కాబట్టి లిస్ట్ ఎంత పెద్దదైతే మనకు అంత టైం కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్. బట్ బైనరీ సెర్చ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ లిస్ట్ని 2 halves చేసుకుంటాం. సో ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఫస్ట్ హాఫ్లో ఉంటే మనం ఫస్ట్ హాఫ్లోనే ఎలిమెంట్ని మనం సెర్చ్ చేసి మనం టార్గెట్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ హాఫ్లో టార్గెట్ ఎక్వైర్ చేయాలి. ఎప్పుడంటే మిడ్ ఎప్పుడైతే లెస్ దాన్ టార్గెట్ అయితే మనం లెఫ్ట్ హాఫ్ రావచ్చు. మిడ్ గ్రేటర్ దాన్ టార్గెట్ గ్రేటర్ దాన్ మిడ్ అయితే మనం రైట్ హాఫ్కి వెళ్తాం. టార్గెట్ లెస్ దాన్ మిడ్ అయితే లెఫ్ట్ హాఫ్కి వెళ్తాం. ఇలా డివైడ్ చేస్తున్నందువల్ల మనకి టైం కాంప్లెక్సిటీ ఇంకా తగ్గిద్ది. లెస్ టైంలో మనం ఎర్రర్ ఎలిమెంట్ సెర్చ్ చేయొచ్చు. అందుకనే బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లాగింగ్. ఓకే, సో గ్రేట్. మీరు ఇలా ఆన్సర్ చేయడం వల్ల ఏటవుతుందంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఆన్సర్ చేసినప్పుడు తప్పు చెప్పినా సరే యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ అనేసి వాళ్ళని కరెక్ట్ చేయాలి. మనందరం ఒక జర్నీలో ఉండేటప్పుడు ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, రాలేదనేసి ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకూడదు కూడా. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్. సో స్పీడ్గా చెప్పేవాళ్ళు, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా. సో నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. ఒకవేళ ఇది మీటింగ్ ఎండ్ అయితే అప్పుడు ఇది. సో నెక్స్ట్ ఎవరు? అనిల్. నెక్స్ట్ అనిల్ చెప్పమ్మా. ఓకే అనిల్, సూర్య ప్రమోద్, పవన్ కుమార్, శ్రీకాంత్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లోని అది. ఓకే నెక్స్ట్ సూర్య ప్రమోద్, పవన్. అంటే రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ అంటే ఇందులో తెలియకపోయినా పర్లేదు, మీకు తెలిసింది చెప్తే మనకు అర్థమైందండి. కాన్సెప్ట్ అర్థమైతే ఇంప్లిమెంటేషన్ అర్థమవుతుంది. సో ఎందుకంటే నేను జావా ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే మీకు నిన్న చెప్పాను, వీలైనంత కాన్సెప్ట్స్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసామంటే జావా ప్రోగ్రామింగ్ మండే నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్, హ్యాకర్ ర్యాంకు, ప్రతి ఒక్కరూ ఫాంగ్ అనేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని మీద సాల్వ్ చేయాలి. అందరూ కూడా ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అవ్వడానికి ఇవి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ శ్రీకాంత్, వెంకట గోపి, పవన్ కుమార్, సూర్య ప్రమోద్, ఇంకా మిగతా ఎవరు, రాకేష్, ఎవరికో ఆన్సర్ చేయండి, టైం అయిపోతుంది. బైనరీ సెర్చ్ అంటే థౌసండ్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం. అది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఆ యావరేజ్ వాల్యూ మనం ఇచ్చిన వాల్యూకి కంపేర్ చేసుకుంటుంది. ఎక్కువ వాల్యూ ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది. అదే వాల్యూ తక్కువ ఉంటే రైట్ సైడ్ తీసుకుంటుంది. లీనియర్ వాల్యూ అంటే లిమిటెడ్ టైప్ ఆఫ్ డాటా, అంటే కొన్ని లైన్స్ మనం అంటే కొన్ని వాల్యూస్ ఉన్నప్పుడు మనం సెట్ చేసుకుంటుంది. ఇది ఇండెక్స్ బై ఇండెక్స్ సెట్ చేసుకుంటూ వెళ్తుంది. గ్రేట్. నెక్స్ట్ ఇంకెవరు చెప్పడానికి వీలు లేకపోతే దట్స్ ఫైన్. సో ఓకే, సో ఎప్పుడు కూడా తప్పు అయినా రైట్ అయినా సరే చెప్పడానికే ప్రయత్నించండి. సో ఒకవేళ ఈ లింక్ ఎండ్ అయితే ఇంకో వేరేది క్రియేట్ చేశాను. ఓకే, సో ఒక డౌట్ సార్, అది బైనరీ సెర్చ్ లో ఈజ్ ఇట్ ఫర్ ఓన్లీ అర్థమెటిక్ వాల్యూ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాల్యూస్ ఆర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వాల్యూస్?
ఐ మీన్ ర్యాండమ్ వాల్యూస్కి ఓన్లీ సీక్వెన్షియల్ వాల్యూస్కి వర్క్ అవుతుంది? సో అంటే నాకు అర్థం అవ్వలేదు, బట్ నాకు ఏమర్థమైందో చెప్తాను. అంటే వాల్యూస్ షార్టెడ్లో ఉండాలి బైనరీ సెర్చ్లో. వాల్యూస్ అట్లా కదా సార్, ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూ చెక్ చేస్తాం కదా సార్, 27 అన్నారు. ఆ 27 అనే వాల్యూ ఫర్ సపోజ్ రైట్ సైడ్ లో ఉంది అనుకోండి, అంటే మిడిల్ వాల్యూ హై ఉంది, ఐ మీన్ అంటే ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి 20, 23, 27, 18, 19 అట్లా ఉంది, అప్పుడేలా చెక్ చేస్తుంది? అందుకే బైనరీ సెర్చ్లో ఫస్ట్ దాన్ని షార్ట్ చేయాలి. హలో సార్. సో నాకు క్వశ్చన్ మరి నేను ఇంకెవరు మాట్లాడితే సో ఓకే, నేను క్లియర్ చేస్తాను ఆన్సర్. నెక్స్ట్ అనిల్ చెప్పమ్మా. అంటే బైనరీ సెర్చ్ లో మనం ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తీసుకోవాలనుకుంటాం కదా అవునమ్మా. ఐటమ్స్ అనేవి, అంటే మీరు చెప్పలేదు అనుకుంటారు. సో దాన్ని మనం షార్టింగ్ చేయాలి బైనరీ సెర్చ్లో. షార్ట్ చేసిన తర్వాతే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ షార్ట్ చేసిన తర్వాతే అప్పుడు మనం సెర్చ్ చేయాలి. అవును, అదే అంటే లీనియర్ బైనరీ అంటాను. బైనరీ అది బైనరీ సెర్చ్కి ఫస్ట్ సార్టింగ్ చేసుకుని తర్వాత ఇది ఆర్డర్లో ఉండాలి బైనరీ సెర్చ్. ఓకే, సో ఆ క్వశ్చన్ ఇప్పుడు నా టర్న్ వస్తున్నప్పుడు ఆన్సర్ చేస్తాను. శ్రీకాంత్ అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇచ్చిన క్లారిటీ సరిపోయింది. ఇంకా ఓకే, సో ఇంకెవరు ఆన్సర్ చేయకపోతే నేను ఆన్సర్ చేస్తాను. సో ఆన్సర్ జస్ట్ 1 minute, ఎక్కువ కాకుండా. ఓకే, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చెప్పాను, మెజర్స్ ఆఫ్ హౌ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం increases with the size of the input data. So measures of how the running time of an algorithm increases with the size of the input data. So we'll see. Okay, లీనియర్ సెర్చ్లో ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదీ చెక్ చేస్తుంటుంది. ఇప్పుడు మన కీ వాల్యూ, అదే కీ అంటే ఐ మీన్ టార్గెట్ వాల్యూ 15 అనుకోండి, అది ఏ ఇండెక్స్లో ఉంటుందో ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ 0 ఇండెక్స్లో ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే అది రిటర్న్ చేసేస్తుంది, అప్పుడు O(n). అప్పటికి గ్రేట్. అలా లేకపోతే ఇందాకలా ఒకళ్ళు ఆన్సర్ చేశారు కాబట్టి O(n) అనేసి. అలాగే బైనరీ సెర్చ్లో తెలుసు కదా. సో బైనరీ సెర్చ్లో ఏం చేస్తుందంటే ఉన్న ఎలిమెంట్స్ని ఆఫ్ చేసుకుని ఇది ముందు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో షార్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ 8, 9, 10, 11, అప్పుడు 0 నుంచి ఇది 3 ఉందనుకో, 0+3 అంటే 2/3/2 అంటే 1.5 అంటే ఇది అప్రాక్సిమేట్గా 1. సో 1 అంటే ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ కదా, దీన్ని నియరెస్ట్ ఇంటిజర్ రాసుకుంటే 1లో మనకు కావాల్సిన వాల్యూ ఇప్పుడు 9, 10 అనుకోండి, ఇది తీసేసి మళ్ళీ ఇక్కడ ఉన్నవి మళ్ళీ యావరేజ్ చేస్తాం, మీడియం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వరకు సాల్వ్ చేస్తాం. ఇందులో ఇది ఏంటవుతుందంటే ఫస్ట్ బైనరీ సెర్చ్లో ఓకే, సో ఇక్కడ బైనరీ సెర్చ్లోని మనం ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి 1000 లెట్స్ సే 500 ఉందనుకో, 500 ఫస్ట్లోనే అది ఏం చేస్తుందంటే 250 కింద అయిపోద్ది, తర్వాత 125, తర్వాత ఇది 64, 65 అలాగా 32, 16, 8, 4, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగే ఇక్కడున్న మనం తీసుకున్న దాంతో ఆ స్టెప్స్ ఇన్ని స్టెప్స్ అయిపోయాయి. అదే లీనియర్ సెర్చ్లో అయితే బెస్ట్ కేస్ సినారియోలోని ఫస్ట్ ఇండెక్స్లో ఫైండ్ అవుట్ చేసింది అనుకో పర్వాలేదు, లేదంటే వర్స్ట్ కేసులో ఏంటంటే n అంటే ప్రతి ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది, సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది మనకు కావాల్సిన టార్గెట్ వాల్యూకి. సో అది
ఇప్పుడు సో లెట్స్ సే బిగ్ ఓ నోటేషన్ మనం చూసాం కదా. బిగ్ ఓ నోటేషన్లోని టైం కాంప్లెక్సిటీ చూసాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోని బిగ్ ఓ నోటేషన్లో ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఏది బెస్ట్ అనేసి. సో ఏది బెస్ట్ అనేసి మనకి ఏ లీనియర్ సెర్చ్ యూస్ చేయాలా లేదంటే బైనరీ సెర్చ్ యూస్ చేయాలా అనేది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎప్పుడు ఏది యూస్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. అంటే రెండిట్లో ఫాస్ట్గా ఏది వర్క్ చేస్తుందో దాన్ని మనం యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఓకే. సో ఇందాక మనం నేర్చుకున్న దానికి ఇప్పుడు బైనరీ సెర్చ్కి లీనియర్ సెర్చ్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్లో దేన్ని ఎప్పుడు యూజ్ చేయాలో తెలీదు. సో దేన్ని ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడు ఓకే. సో దేన్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఓకే. సో సూడో కోడ్ రాస్తున్నాను బైనరీ సెర్చ్కి. అప్పుడు ఇంప్లిమెంటేషను కలిపి చేద్దాం. ఫస్ట్ సూడో కోడ్లో ఫస్ట్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అనే ఒక మెథడ్ తీసుకుని అనుకోండి. సో ఏ అనేది మన ఎరే. ఆ ఎరేలో ఏముంటాయంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు మనకు కావాల్సిన కీ ఉంటుంది. ఆ కీ ఏంటంటే టార్గెట్ వాల్యూ. అదేం చేస్తుందంటే సెర్చ్ చేస్తుంది ఐటమ్స్ని. ఉన్న ఐటమ్స్ అంటే మనకున్న అరేలో ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఐటమ్ టు సెర్చ్ ఫర్. ఓకే. రాసే విధానం ఫస్ట్ ఏంటంటే లీనియర్ సెర్చ్ ఆ మెథడ్లోని మనం 2 థింగ్స్ తీసుకుంటాం. ఒకటి ఇక్కడ ఏ రిప్రజెంట్స్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్. ఈ టార్గెట్ వాల్యూ ఏంటంటే సెర్చ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు n ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ అరే. ఒక లెంగ్త్ ఎంత ఉందని ఫస్ట్ లూప్లో i ఎక్కడి నుంచి తీసుకుంటుంటే ఫ్రమ్ 0 to n-1 వరకు చెక్ చేసుకుంటాం. ఇప్పుడు లెంగ్త్ 8 అనుకోండి. మనం ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో 8-1 అనేది 7. ఇక్కడ మనం 0 నుంచి ఇక్కడ ర్యాండమ్గా 1 0 1 2 3 4 5. సో మనకి n 6 అనుకోండి. అప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6. సో ఇది 6 కాబట్టి మనం ఇండెక్స్లో 6-1 ఈక్వల్ టు 5 అంటే n-1 అనేది ఏరియాలో తీసుకుంటాం. సో n-1 అని. ఇప్పుడు ఫస్ట్ థింగ్ బైనరీ సెర్చ్లో ఏంటంటే ఇఫ్ అరే ఆఫ్ i మనం సెర్చ్ చేసే ఇండెక్స్ ఈక్వల్ టు ద టార్గెట్ అనుకోండి. అంటే కీ వాల్యూ అని ఈక్వల్ టు ద కీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే దెన్ రిటర్న్ ద ఇండెక్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది. ఓకే. సో ఇదేంటి అంటే ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్
వేర్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. టార్గెట్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. ఓకే, ఒకవేళ బైనరీ లీనియర్ సెర్చ్లో ఏం చేసాం, ఆ ఎలిమెంట్ ఉంటే ఆ ఇండెక్స్ ఈక్వల్ టు ద టార్గెట్ అంటే ఇప్పుడు 0లో ఉంటే వెంటనే రిటర్న్ చేసేస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే లూప్ ఎండ్ అయింది, ఇక్కడ ఇది ఎండ్ అయింది, ఇక్కడ ఫర్ లూప్ ఎండ్ అయింది. ఒకవేళ లేదనుకో రిటర్న్ -1 అంటే it returns -1 if the target element is not found in the list. -1 if the target element is not found in the list. రిటర్న్స్ -1 అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఆ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్లో లేకపోతే, ఫౌండ్ ఇన్ ద లిస్ట్ అనేసి ఇది ఎండ్ అయిపోద్ది అంతే. ఇదే బైనరీ సెర్చ్, సింపుల్ అండ్ స్వీట్. సో ఇది బైనరీ సెర్చ్ గురించి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే సూడో కోడ్ అంటాం. ఈ మొత్తాన్ని సూడో కోడ్ అంటాం. ఇప్పుడు నేను వేరే దాన్ని తీసుకుని ఇక్కడ ఏంటంటే బైనరీ సెర్చ్ గురించి. బైనరీ సెర్చ్లో మీకు ఇందాక మనం నేర్చుకున్నట్టుగా మెథడ్ బైనరీ సెర్చ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇందులో ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ ఇందాక అడిగారు కదా, ఇందులో ఏముంటుంది అంటే లిస్ట్ ఆఫ్ షార్టెడ్ ఐటమ్స్ ఏముంటాయి, ఇందులో షార్టెడ్ ఐటమ్స్ అంటే ఇందాక ఒకళ్ళు ఆన్సర్ చేశారు, శ్రీకాంత్ క్వశ్చన్ కనుక్కుంటాను అనిల్. ఇందులో షార్టెడ్ ఉండాలి, షార్టెడ్ ఐటమ్స్. ఓకే, బైనరీ సెర్చ్లో షార్టెడ్ ఐటమ్స్ ఉండాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టార్గెట్ అంటే కీ. ఎక్స్క్యూజ్ మీ, ఆ టార్గెట్ ఏం చేస్తుంది, ఐటమ్ టు సెర్చ్ ఫర్ అని. ఓకే, ఇది సూడో కోడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ ఈక్వల్ టు 0 అని, రైట్ అంటే ఏంటంటే లెంగ్త్ -1 అని. ఓకే, ఎందుకంటే మనం ఇది ఇలా తీసుకుంటాం లెంగ్త్ -1 అని. ఇప్పుడు ఇక్కడ వైల్ లూప్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్, లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అవ్వాలి. ఓకే, కండిషన్ ఏంటంటే లెఫ్ట్ అనేది లెస్ దెన్ లేదంటే ఈక్వల్గా ఉంటే, మిడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ దీన్ని లెఫ్ట్ అనుకోండి, రైట్ బై 2 ఆఫ్ చేయాలి. ఓకే, సూడో కోడ్. సో ఇఫ్ మిడ్ వాల్యూ ఈక్వల్స్ అనుకోండి, ఈక్వల్స్ టు ది టార్గెట్ అనుకోండి, దెన్ రిటర్న్ మిడ్ వాల్యూ. ఆ మిడ్ వాల్యూ అంటే ఇక్కడ ఏంటంటే మిడ్ వాల్యూ మనకు తెలుసు కదా, రిటర్న్స్ ద ఇండెక్స్ వేర్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. ఇప్పుడు మనకి మిడ్ వాల్యూ వస్తుంది అనుకోండి కరెక్ట్గా, ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ వాల్యూలోనే ఉందనుకోండి, ఇప్పుడు మనకి మిడ్ వాల్యూ 5 వచ్చింది అనుకోండి, 5th ఎలిమెంట్లోనే మన టార్గెట్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ద ఇండెక్స్ వేర్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. ఓకే, ఒకవేళ అలా లేదనుకో ఎల్స్ ఇఫ్లో ఏం చేస్తాం, అరే ఆఫ్ మిడ్ లెస్ దెన్ ద టార్గెట్ అనుకోండి, లెస్ దెన్ ద టార్గెట్ అయిందనుకో ఏం చేస్తామని చెప్పాము, లెస్ దెన్ ద టార్గెట్ వాల్యూ పెద్దదైంది, మిడ్ వాల్యూ ఇస్ లెస్ దెన్ ద టార్గెట్ వాల్యూ. అప్పుడు ఇది చిన్నదైతే టార్గెట్ వాల్యూ కన్నా అప్పుడు మనం ఏం చేస్తాం, లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ అది వదిలేసి ఆ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో అది 1 యాడ్ చేస్తాం.
ఓకే, ఇఫ్ ద మిడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ద టార్గెట్ వాల్యూ, అప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ వాల్యూ ప్లస్ 1 శ్రీకాంత్ ఉన్నాడు, అనిల్, పవన్ కుమార్, రమ్య మేడం గారు. ఓకే, సో సూరెడ్డి రాజు మిగతా. ఓకే, సో ఇది ఇంకెవరు ఎగ్జిట్ అయిపోయారు, రాకేష్ ఎగ్జిట్ అయిపోయాడు. ఓకే, సో 1 2 3 సార్ చూడకూడదు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, అర్థం కాదు. ఏదినన్నా చూడో కూడా. సో ఇది నేను యాక్చువల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు మేడం గారు రిమైండ్ చేశారు. ఎంతసేపు అయింది నేను ఇది కట్ అయిపోయి? ఓకే, సో 3 మీకు to 4 minutes అయింది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే రెగ్యులర్గా ఉన్న వాళ్ళని తీసి మిగతా అందరినీ రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు క్యాన్వాస్ నుంచి. ఓకే, సో లీనియర్ సెర్చ్ సూడో కోడ్ రాసాను, అది అర్థమైందా? లేదు సార్, అది మళ్ళీ సార్ లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్. ఓకే, రెండు కూడా అర్థం అవ్వలేదా? నేను రాయాలి మళ్ళీ. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో లీనియర్ సెర్చ్ జాగ్రత్తగా వింటే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోద్ది. జాగ్రత్తగా వినండి. ఓకే, సో లీనియర్ సెర్చ్లో ఏంటంటే, ఓకే స్క్రీన్ షేర్ చేయట్లేదే, లాస్ట్ టైం చేశానుగా. ఓకే, స్క్రీన్ షేర్ చేయలేదు, దీనికి స్క్రీన్ షేర్ చేయాలి. అవును, ఓకే. సో నాకు ఆన్సర్ చేయండి, ఒకవేళ స్క్రీన్ మీకు నేను స్క్రీన్ ఐప్యాడ్ కనిపిస్తుందో లేదని. మీకు విజిబుల్గా ఉందా? లీనియర్ సెర్చ్ కనిపిస్తుందా? ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి, తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఏ టాపిక్ అయితే చెప్పానో దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి మీరు అందరూ శ్రద్ధగా వింటే ఈ సూడో కోడ్ రాసియడం మీకు వచ్చేస్తే ఇంప్లిమెంటేషన్ చేసేస్తాం. దాని మీద 2 ప్రాబ్లమ్స్ ఈరోజు అవ్వకపోతే రేపేం చేద్దాం. సో లీనియర్ సెర్చ్. ఓకే, లీనియర్ సెర్చ్లో మనకి తెలుసు కండిషన్స్. ఇది షార్ట్ చేయక్కర్లేదు, ఈ అరే అనేది షార్ట్ చేయక్కర్లేదు. లీనియర్ సెర్చ్ అనేది మనం షార్టింగ్ చేయక్కర్లేదు, బైనరీ సెర్చే షార్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఏ అనేది అరే. ఓకే, ఈ అరేలో ఏంటుంటాయంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది టార్గెట్ వాల్యూ. అయితే టార్గెట్ కదా, టార్గెట్ అంటే కీ అని. ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఐటమ్ టు సెర్చ్ ఫర్. ఓకే, సో సెర్చ్ ఫర్ అంటే ఈ టార్గెట్ వాల్యూ ఏం చేస్తుందంటే ఐటమ్ అదే ఎలిమెంట్లో ఇండెక్స్లో ప్రతి ఇండెక్స్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకి కావాల్సింది అదే రెండు మ్యాచ్ అయితే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఎరేలో ఉండేవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ టార్గెట్ వాల్యూ ఐటమ్ టు సెర్చ్ అంటే టార్గెట్ అంటే కీ వాల్యూ. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి అరే, ఇంకొకటి టార్గెట్. ఈ 2 ఏ టైప్ అయినా తీసుకోవచ్చు, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఇంట్ అయితే ఇంట్. ఓకే, సో ఇది. ఇప్పుడు ఫస్ట్ n ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఏ అనేసి. ఇక్కడ n అంటే n ఈజ్ నథింగ్ బట్ ఏ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ. ఇప్పుడు ఫర్ లూపు ఫర్ ఐ ఫ్రమ్
0 నుంచి సెర్చ్ చేసి 1 minute లో ఇవ్వాలి. సో 0 టు n-1. ఇక్కడ n-1 ఎందుకు రాశానంటే సపోజు అర్థం అవ్వకపోతే వెంటనే అడగండి, నేను ఆఫ్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేయాలంటే కష్టం కదా. ఇక్కడ అదే 0 1 2 3. వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ? ఎన్ ఎంత ఈ అరేలోని? ఓకే 4. మనం సెర్చ్ చేసేటప్పుడు ఇండెక్స్ 0 ఇండెక్స్ని సెర్చ్ చేస్తాం కాబట్టి అందుకే n-1. ఇది డైనమికా స్టాటికా? స్టాటిక్. ఓకే గుడ్. సో ఫస్ట్ థింగ్ మనది అయిపోయింది ఏంటంటే ఐ ఫ్రమ్ 0 టు n-1. ఇక్కడ n అంటే సైజు, ఆ లెంగ్త్. ఇప్పుడు n 9 అనుకోండి, 9 అనుకోండి, 9 మైనస్ ఇక్కడ ఓకే n 4 కదా, 4 అంటే 4 - 1 అంటే 3, అంటే 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 వరకు. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి లీనియర్ సెర్చ్లో ఏంటంటే ఇఫ్ ఎరే ఇండెక్స్ ఆఫ్ I అనుకోండి, ఎరే ఇండెక్స్ ఆఫ్ I ఈక్వల్స్ ఇఫ్ ఎరేలో I ఈక్వల్స్ టు ద టార్గెట్ అనుకోండి, అంటే టార్గెట్ మీన్స్ కీ అని. ఇక్కడే మనం సెర్చ్ చేసే కీ 0 ఇండెక్స్లోనే ఉందనుకోండి, ఫస్ట్ ఇండెక్స్లో కాకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ ఇండెక్స్లో ఉంటే అది. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే దెన్ రిటర్న్ I. ఇక్కడ I ఏంటి? I ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్. ఓకే, రిటర్న్ ద ఇండెక్స్ where the target element is found. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా సూడో కోడ్? సో అర్థమైతే ఎవరు? ఓకే గుడ్. సో ఇప్పుడు ఇఫ్ ఉంది, ఈ ఎండ్ ఇఫ్ అనేది సూడో కోడ్లోని ఆ ఇఫ్ అనే కండిషన్ ఎండ్ అయిపోయిందని. అలాగే ఇప్పుడు ఫర్ లూప్లో కూడా ఎండ్ ఫర్ అని పెడితే ఆ సూడో కోడ్లో అది ఎండ్ అయిపోయిందని. ఇప్పుడు ఒకవేళ అది లేదనుకో రిటర్న్ -1. అదేంటంటే రిటర్న్ -1 అంటే ఏంటంటే రిటర్న్ -1 ఇఫ్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. సో మనం ప్రోగ్రామింగ్లో రిటర్న్ -1 అనేది రాస్తాం. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ టార్గెట్ ఎలిమెంట్ లేకపోతే రిటర్న్ -1 ఇఫ్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఫౌండ్ ఇన్ ద లిస్ట్. సో ఆ థియరం అదే ఆ మెథడ్ కూడా ఎండ్ అయిపోద్ది. సో ఎనీ డౌట్స్? సో దీనికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? సో ఈ సూడో కోడ్కి మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ లేకపోతే ఎస్ ఆర్ నో చెప్పండి. అప్పుడు నేను బైనరీ సెర్చ్ సూడో కోడ్ చెప్పిన తర్వాత అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బైనరీ సెర్చ్ జాగ్రత్తగా గమనించండి. బైనరీ సెర్చ్లో ఏం చెప్పామంటే మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉండాలని చెప్పాను? అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో గ్రేట్. ఏ అనేది అరే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ ఏ ఐటమ్స్ ఉండాలన్నా షార్టెడ్ ఐటమ్స్. ఓకే, మన టార్గెట్ ఏంటి? ఆ కీ వాల్యూ కూడా ఐటమ్ టు సెర్చ్ ఫర్. జున్ను ఇంకేమో మనకు కావాలి. జున్ను ఎట్రా?
ఆయ్ సో రా నాకు కావాలి. ఓకే, ఓకే, సారీ. ఇది సో మా ఫ్రెండ్, సో ఎవరైనా జాబ్స్కి చూస్తుంటే చెప్పండి. మా ఫ్రెండ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నాడు ఇండియాలో. సో లెఫ్ట్ ఈక్వల్ టు 0 అని. ఓకే, లెఫ్ట్ ఇదేం చేయాలంటే మీడియం చేయాలి కాబట్టి రైట్ ఈక్వల్ టు లెంగ్త్ -1 ఆఫ్ ద అరే. ఓకే, ఎన్ అయితే మనం ఎందుకంటే 0 నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి సేమ్ అది అంతే. ఎన్ 9 అనుకో, 9 - 1 అంటే 8, 0 + 8 కింద తీసుకోవాలి, 1 నుంచి కౌంట్ చేయం కాబట్టి. ఇక్కడ కండిషన్ ఏంటంటే వైల్ లూప్లో కండిషన్ ఏంటంటే సో లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, మీడియం ఈక్వల్ టు ముందేం చేయాలి, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. ఓకే, ఇప్పుడు ఇలా అయిందనుకోండి, ఇప్పుడు వచ్చింది మీడియం వచ్చిన దాంట్లోని మీడియమే మనకి వచ్చిన వాల్యూ ఉందనుకోండి. ఇఫ్ ఏ ఆఫ్ ద మీడియం వాల్యూ అంటే ఈ మీడియం వాల్యూవే ఈక్వల్స్ టు ద టార్గెట్ అనుకోండి, దెన్ రిటర్న్ మీడియం. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మీడియం అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ వేర్ ద టార్గెట్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. టార్గెట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎ కీ, ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ అలాగ అవ్వకపోయింది అనుకో, అది ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్లో ఏంటవుతుందంటే ఇఫ్ ఏ మీడియం, సో ఎల్స్ ఇఫ్ ఇప్పుడు అరే ఆఫ్ ద మీడియం లెస్ దెన్ ద టార్గెట్ అయిందనుకోండి, దెన్ ఏంటవుతుంది, ఒకవేళ లెస్ దెన్ ద టార్గెట్ వాల్యూ మీడియము మనకు వచ్చిన మీడియము మన టార్గెట్ వాల్యూ కన్నా చిన్నదనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ ఏం చేస్తామంటే చిన్నదైతే మూవ్ అవుతాం రైట్. ఇది ఎలాగా, మీడియం దానికి 1 యాడ్ చేస్తాం, మీడియం +1 ఇండెక్స్లో. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది కంటిన్యూ searching in the right half, searching in the right half అని మిగతాది. ఎందుకంటే ఈ లెఫ్ట్ మన టార్గెట్ కన్నా మీడియం లెస్ దెన్ టార్గెట్ అనుకోండి, మనకు టార్గెట్ వాల్యూ 19 అనుకోండి, ఇప్పుడు 29 అనుకోండి, ఆ ఇండెక్స్ 4లో ఎక్కడ ఉందనుకోండి, మనకు 3 వచ్చింది అనుకోండి, అప్పుడు మీడియం వాల్యూ 3 వచ్చింది అనుకోండి సపోజ్ ఆ మీడియం, అప్పుడు ఇది లెస్ దెన్ ఇది ఇలా ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ ఈక్వల్ టు ఈ లెఫ్ట్ వాల్యూ ఈక్వల్ టు మీడియం ఏదైతే ఉందో మీడియం +1 అంటే దీనికి వెళ్తాం, ద నెక్స్ట్ వాల్యూ కంటే దాన్ని యాడ్ చేసుకొని మీడియం +1 చేసి వెళ్తాం. ఒకవేళ అది కాదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ తీసుకుంటాం, రైట్ ఈక్వల్ టు మీడియం -1, మీడియంకి ముందుకి ఒక దానికి వచ్చేస్తాం, అంటే ఆ ఉన్న ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ముందుకు వస్తే ఏం చేస్తామంటే కంటిన్యూ సర్చింగ్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్. ఓకే, కంటిన్యూ సర్చింగ్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్. తర్వాత వైల్ లూప్ అవుతుంది,
లాస్ట్లోని రిటర్న్ -1 అంటే ఏం చేస్తుంది రిటర్న్ -1? ఒకవేళ ఆ ఎలిమెంట్ అందులో లేదంటే నాట్ ఫౌండ్ అనేసి చెప్తుంది అంతే. సో సూడో కోడ్ అనేది కష్టమేం కాదు, వెరీ ఈజీ. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే గ్రేట్. శ్రీకాంత్, అనిల్, రమ్య మేడం, రాకేష్ ఉన్నారు, మిగతా అందరూ లెఫ్ట్ అయిపోయారు. గ్రేట్. ఓకే. సో ఇందులో లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ మీకు సూడో కోడ్ అర్థమైందా? సార్ అది సో ఓకే, వెంకట గోపాల్ లెఫ్ట్ అయిపోయి తనకు అర్థం అవ్వలేదు. శ్రీకాంత్ నీకు అర్థం అవ్వలేదు నాన్న? అర్థమైంది సార్. ఇప్పుడు సార్ అర్థం. అది నో సార్ అనేది ఇందులో డౌట్స్ ఉన్నాయని అడిగితే అప్పుడు పెట్టాడు సార్ నో సార్ అని. ఓకే. సో లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అర్థమైంది. సో అర్థమైంది కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామింగ్లోని కాన్సెప్ట్ ఒక్కటి చదివేసి ఆగిపోతే రాదు, ఇంప్లిమెంటేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అర్థమవుతుంది. సో నేను ఈ రోజుకి దీన్ని ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసే ముందు నేను ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లాస్ట్ చాలామందికి చెప్పి ఉన్నాను కాబట్టి అది ఉంది, నేను దాన్ని పుల్అవుట్ చేస్తాను. ఆ కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు అఫీషియల్గా ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్, we will go and so చేసామా? ఓకే. సో మెయిన్ ఇది నిన్న చెప్పిన సమ్స్. ఇది ఫస్ట్ అనేది డేటా టైప్స్. ఓకే. సో ఇందులో కూడా ఏం లేదు ఫస్ట్లో. ఓకే, దీంట్లో ఉంచాను యాక్చువల్గా. ఓకే. సో ఇది క్లియర్గా ఇంప్లిమెంటేషన్ చేశాను, బట్ నేను రేపు కూడా చేస్తాను. ఈరోజు ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ కోడ్ నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, బట్ రేపు అఫీషియల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఇప్పుడు వరకు లాస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉంచి మిగతా అందరిని తీసేస్తాను. సో ఇంట్ నమ్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అని 1000 డిక్లేర్ చేశాను, 1000 ఇచ్చాను. ఆ వాల్యూ సైజ్ అనేది మనకు టార్గెట్ వాల్యూ కావాల్సింది 500. ఇక్కడ ఇంట్ రిజల్ట్ 1 ఈక్వల్ టు లీనియర్ సెర్చ్. ఇందులో పాస్ చేయవలసింది నమ్స్, టార్గెట్. నమ్స్ అనేది ఉన్న ఎరేస్, అదే మనం అందులో ఏదైతే వాల్యూ ఉందో అది. అందులో ఇది ఏం చేస్తుందంటే టార్గెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో రిజల్ట్ 2 అనేది బైనరీ సెర్చ్ గురించి. సో ఇక్కడ ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ కాకుండా ఇక్కడ లీనియర్ సెర్చ్ చూద్దాం. ఇది ఎందుకంటే ఇక్కడ నేను స్టెప్స్ యాడ్ చేశాను, అంటే ఎన్ని స్టెప్స్ తీసుకుంటుందనేసి. అంటే స్టెప్స్ ఎందుకు అంటే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లీనియర్ సెర్చ్లో 1000 ఉంటే 1000 స్టెప్స్ అని. ఇప్పుడు లీనియర్ సెర్చ్ మెథడ్లో ఈ నమ్స్, టార్గెట్, ఇంట్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్స్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోకండి, లాస్ట్లో మామూలుగా ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ నమ్స్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఇక్కడ లెస్ దెన్ ఇచ్చామే, అందుకే -1 రాయలే. ఓకే, ఈక్వల్ టు ఇస్తే వేరే ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు టార్గెట్ అన్నాం అనుకోండి, అంటే 0 ఇండెక్స్లో మనకు కావాల్సింది ఉందనుకోండి, అప్పుడు రిటర్న్ i. సో ఈ స్టేట్మెంట్స్ తర్వాతని. సో ఈ స్టేట్మెంటు, ఈ స్టెప్స్ అనేవి తర్వాత గురించి. సో
ఇందాక మనం సూడో కోడ్లో చూసినట్టుగైతే నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు టార్గెట్ అయిందనుకో రిటర్న్ ఐ. అలా కాకుండా రిటర్న్ -1 అనేది ఎప్పుడు చేస్తామంటే ఈ లూప్ అంతా ఎండ్ అయిపోయి అందులో ఎలిమెంట్స్ ఏవి లేకపోతే అప్పుడు దాన్ని చేస్తాం. -1 ఏం చేస్తుందంటే ఎలిమెంట్ లేకపోతే అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అది. సో ఇక్కడ సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ బైనరీ సెర్చ్లో అలాగే లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈజ్ ఈక్వల్ నమ్స్ డాట్ లెంగ్త్ -1. ఇఫ్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయితే అప్పుడు మిడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. అప్పుడు మిడిల్ వాల్యూ ఈక్వల్ టు టార్గెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ మిడిల్ వాల్యూ చేస్తాం. ఒకవేళ అలా రాకపోయింది అనుకోండి, మిడిల్ వాల్యూ లెస్ దెన్ టార్గెట్ అంటే లెస్ దెన్ టార్గెట్ వాల్యూ కంటే చిన్నది ఉంటే అప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఏం చేసి మిడిల్ వాల్యూ ఉంది కదా దాని పక్కనే తీసుకుంటాం, అంటే మిడిల్ వాల్యూ +1. ఒకవేళ రైట్ వచ్చింది అనుకోండి ఈక్వల్ టు మిడ్ -1. ఒకవేళ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకపోతే -1 అనేసి. ఇవి ఎన్ని స్టెప్స్ తీసుకుందా అనేసి. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి 11, 13, 18, 34. సో దీన్ని ఎలిమినేట్ చేసుకోండి, ఎందుకంటే మనకి బైనరీ సెర్చ్ కావాల్సినప్పటికి ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసాం అనుకోండి. సో సో ఇవి నేను చేయలేదు ఇంకా. ఆ టార్గెట్ వాల్యూ నాట్ ఫౌండ్ అని రావాలి. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ లీనియర్ సెర్చ్. సో ఇక్కడ లీనియర్ సెర్చ్, ఇక్కడ రిజల్ట్ 1. సో ఈ రిజల్ట్ 1 లీనియర్ సెర్చ్లో ఏదైతే ఉందో అది పాస్ చేయాలి. సో ఇది జస్ట్ ఇదే ప్రింట్ అయింది నాట్ ఫౌండ్ అనేసి. ఇది కూడా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఫర్ ద బైనరీ సెర్చ్, ఎందుకంటే ఈ 500 అనేది అందులో లేదనేసి. సో దీని గురించి రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ సూడో కోడ్ అన్నట్టుగా. సో అదే ఇది చేసాం. లెట్స్ సే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ 500 అనుకోండి. స్టెప్సే చూడండి, మిగతాది రేపు ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీకు ఇది చెప్పినా అర్థం అవ్వదు, జస్ట్ చూపించాను. ప్రోగ్రామింగ్లో ఉన్న కోడ్ కూడా చదవడం రావాలి. ఈరోజు మీరు టార్గెట్ ఏంటంటే ఇందులో ఇంప్లిమెంటేషన్కి ముందు స్టెప్స్ టేకెన్ బై లీనియర్ సెర్చ్. ఎన్ని స్టెప్స్ తీసుకుంది లీనియర్ సెర్చ్, ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలియదు, ఎందుకంటే లీనియర్ సెర్చ్లోని ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని. ఓకే, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని. సో మనం ఇందులో ఎన్ని ఉన్నాయి, అరే సైజ్, ఇది అరే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సైడ్ స్టాటిక్. ఓకే, ఇందులో బైనరీ సెర్చ్ తీసుకోవడానికి 10, ఇదైతే 500. సో 500 1000. సో రేపు ఈరోజు సూడో కోడ్తో అయిపోయింది, రేపు ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇందులో ఎవరికైనా సూడో కోడ్ అర్థం అవ్వలేదు ఈరోజు, సూడో కోడ్ కానీ డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ సెర్చ్. సో ఓకే, బైనరీ సెర్చ్లో మీకు లాస్ట్ ఒక పాయింట్ చెప్పాలి. నేను ఒక పాయింట్ చెప్పేసి అప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. సో అది ఏంటంటే ఓకే, సో ఇందాక మనం చూసిన దాంట్లో సో ఒకే ఒక్కటి చెప్పవలసింది ఉండిపోయింది. అదేంటంటే ఇది కనబడుతుంది కాబట్టి, ఇఫ్ ఎన్ అంటే సైజ్ ఇంక్రీజెస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం డీప్గా మన జావాలో వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ ఆ కోర్స్ యాడ్ చేశాను కాబట్టి ఇది పర్వాలేదు. సో ఇప్పుడు బైనరీ సెర్చ్లో ఇంకొక విషయం మీకు చెప్పవలసింది, మెయిన్ పాయింట్. ఓకే, సో 1, 2, 3,
4 5 6 7 8 ఈ 8 ఉంది కదా, ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది? అంటే ఎన్ని స్టెప్స్ తీసుకొని సాల్వ్ చేస్తుంది? స్పెసిఫిక్ నెంబర్ ఏమన్నా ఉందా? 8 ఉంది. ఓకే, ఒక్క నిమిషం. నేను ఏమడుగుతున్నానంటే స్టెప్స్ ఎన్ని తీసుకుంటుందని. సో ఇది కరెక్ట్గా అంటే నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నా. ఇక్కడ 2 వద్దులే, 3 మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 6 ఓకే. సో బైనరీ సెర్చ్లో ఎన్ని స్టెప్స్ తీసుకున్నాం? 4. ఓకే, సో ఇలా కాకుండా మీకు ఏమంటారు దాన్ని, 8 ఉన్నాయనుకోండి. ఇది మీకు రేపు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సపోజు మీకు n 8 ఉందనుకోండి. ఓకే, n 8 ఉందనుకోండి. మనకి ఏంటంటే లాగ్ 2, ఇది లాగ్ 2n అంటే బేస్ అనేది 2 లాగ్ 2. ఇప్పుడు n 8 అనుకోండి. ఓకే, ఇదేంటంటే లాగ్ 2. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనం లాగరిథమ్స్లోని 2 క్యూబ్ అని రాసుకుంటాం. 2 times 2 times 2 అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే లాగ్ a పవర్ m ఈక్వల్ టు బేస్ అలా వదిలేండి, m log a. ఓకే, లాగ్ a పవర్ m ఈక్వల్ టు m log a. సో ఇక్కడికి ఇది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో లాగ్ 2 ఇది 2 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 3 ఇది ఏంటవుతుందంటే, సో ఈ 2 ఉండిపోద్ది, ఇది బేస్ వదిలేండి. ఇక్కడ 2 ఉంటే ఈ లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇది 1. ఓకే, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 8. సో మీకు బైనరీ సెర్చ్లోని మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీస్లోని మీడియం సైజు ప్రాబ్లమ్సే అడుగుతారు కోడింగ్ ఇంటర్వ్యూస్కి. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది అంటాం? 3 అనేసి. సో అవి మనం చూద్దాం. దీనికన్నా ముందు మీకు రేపు కదా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మీకు ఏం చేయాలంటే బ్లైండ్ 75 లీడ్ కోడ్ ఎవరైనా విన్నారా? ఓకే, ఓకే, సో మన టార్గెట్ ఈ లీడ్ కోడ్ ఛాలెంజెస్. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ బ్లైండ్ 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దాంతోపాటు నేనైతే 150 చేశాను. మ్యాక్సిమం 1500 1200 కూడా చేయాలి. సో ఓకే, సో ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ చాలా ఉన్నాయి, 2005 పైగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ గోల్ ఏంటంటే ఈజీ సమ్. రేపు ఒకవేళ ఇది ఆ 2 సమ్స్ అయిపోతే తర్వాత చెప్తానులేండి ఇది టార్గెట్ వాల్యూ ఎలా చేయాలనేది. ఓకే, సో ఇది వెరీ ఈజీ. సో మన గోల్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఏ కంపెనీస్కి ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చారో చూసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏ కంపెనీకి ఇచ్చారో చూసుకోవాలి. సో అందరూ 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఈజీలో ఉన్నవి, మీడియము, హార్డ్ ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి. సో ప్రతిసారి ఫస్ట్ ఈజీగా ఉన్నవి పికప్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఇద్దరిద్దరు ప్లాన్గా చేసుకోండి. సో కమింగ్ టు దిస్ టుడేస్ క్లాస్, ఓవరాల్గా మనం 1 2 3 4 మెంబర్సే ఉన్నారు. శ్రీకాంత్, అనిల్, మేడం, పవన్ కుమార్, మిగతా రాకేష్. ఓకే,
5 మెంబర్స్. ఓకే. సో నేను ఈరోజు సూర్య ఏంటమ్మా? సూర్య బయటికి వెళ్ళాడు. సూర్య ఉన్నాడు. ఓకే. సో నాకు ఈమెయిల్ ఏం చేయలేదు తను. ఓకే. అంటే సో ఓకే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అబౌట్ క్లాస్. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ కంప్లీట్‌గా అర్థమయ్యాయి కదా? కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అని. సూడో కోడ్ కూడా అర్థమై ఉంటది. రేపు రేపు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత మిగతా ఒక 2, 3 కాన్సెప్ట్స్ మళ్ళా 2, 3 కాన్సెప్ట్స్ నేర్చుకొని సూడో కోడ్ చేయాలి. అలాగా లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఈ వీక్‌లోని ఎన్నైతే అన్ని అవగొట్టేసిన తర్వాత అప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి నేను అన్నీ డివైడ్ చేసి ఉంచాను పీడిఎఫ్ చేసి. ఈజీ అన్నీ ఒక దగ్గర, మీడియం అన్నీ ఒక దగ్గర, హార్డ్ అన్నీ ఒక దగ్గర. ఫస్ట్ మీడియం ఈజీ చేస్తూ ఉండండి. రోజుకి ఒక్కొక్కటి అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను. ఒక్కొక్క ప్రాబ్లం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, చేయడం నేర్చుకోండి బాగా. తర్వాత మీరు ఇప్పుడు ఎవరైనా సరే ప్రజెంట్ జాబ్ గురించి చూస్తే మా ఫ్రెండు తను ఏదో కంపెనీలో చేస్తున్నాడు వైజాగ్లో, మర్చిపోయాను. అది ఇంటర్నేషనల్ కంపెనీ. సో వాళ్ళకి కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయన్నారు. సో తను రిఫరల్ ఇస్తాడన్నాడు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో నేను తన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు మాట్లాడగలరు. సో క్లాస్ సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు? నో సార్. ఓకే. సో బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్ అర్థమైంది కదా మేడం? అయితే ఇంకొకటి మీకు ఈరోజు ఎవరైనా మాట్లాడాలంటే ఆడండి. సో సో మీరు క్యాన్వాస్ క్రియేట్ చేసడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అనిపించిందా? ఏంటి క్యాన్వాస్‌లోని హోంవర్క్ ఏంటి అని అలాగే ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఏమైనా అనిపించిందా? సో హోంవర్క్ క్యాన్వాస్‌లో చేయడం ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుందా? నో సార్. ఓకే. ఎందుకంటే క్యాన్వాస్